సింహరాశి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇందాక ఓపెనింగ్లోనే. సింహరాశి జాతకంలో ఎవరెవరు ఉంటారా? మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. సో మొత్తము 4 పాదాలు 8 పాదాలు ప్లస్ ఉత్తర 1 9 పాదాలు. సో ఓవరాల్గా తీసుకుంటే సింహరాశి వారికి ఈ సంవత్సరానికి సంబంధించి శని అధిపతి కాబట్టి మరి సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నరాలకు సంబంధించి మైండ్కు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. పాదాలకు సంబంధించి కానీ బొక్కలకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సో సింహరాశి వారికి ఒక హెల్త్ ప్రాబ్లం మినహా మిగిలినటువంటి సమస్యలు చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే అనుకూలంగా ఉండబోతూ ఉంది. చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. గుడ్ 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 గుడ్. కానీ ఒకటే సమస్య ఆరోగ్యంలో. ఆ రెండే సమస్యలు, నరాలకు సంబంధించి కానీ బొక్కలకు సంబంధించిన కానీ సమస్యలు. ఇంకా వేరే సమస్యలేం మిమ్మల్ని బాధించవు. సో వీటికి సంబంధించి బాగుండండి. అంటే కేర్ తీసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. సింహరాశి వారు ఎవరైనా మీడియాలో ఉంటే కనుక మీడియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీడియాలో ఉండేవారికి సమస్యలు ఉంటాయి కాబట్టి మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు అలాగే వృశ్చిక రాశి వారికి కూడా మీడియాలో ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా తీసుకుంటే సింహరాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప. సో మరి రెమెడీ ఏం చేయాలా అంటే ప్రతి మంగళవారం నాడు వీలైతే ఎరుపు రంగు దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. ఎర్ర షర్టు లేకుంటే కనీసం అట్లీస్ట్ ఒక ఎరుపు రంగు కర్చీఫ్ అయినా జోబులో పెట్టుకుంటే సరిపోతుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.